హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళకు మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏవైతే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ ఏవైతే నిర్మించబోతున్నారో దానికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది కదా! అయితే ఈ అప్లికేషన్‌లో మొన్నటి వరకు ఆధార్ కార్డ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, అదొకటి ఉంటే చాలు, మిగతా డాక్యుమెంట్ అవసరం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు చాలామంది విలేజ్‌లో ఉండేవాళ్ళు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు కాబట్టి చాలామంది ఆధార్ కార్డ్ అనేది అడ్రస్ అనేది మార్చుకోలేదు. అంటే ప్రజెంట్ స్ వేరే అంటే సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హన్మకొండ అంటే ఇక్కడ ప్రాంత నివాసితులు హైదరాబాద్‌లో జీవనం కోసం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్‌లో ఉంటూ ఇంతవరకు ఆధార్ కార్డ్ ఎవరైతే మార్పించుకోలేదో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ కాకుండా బ్యాంక్ అకౌంట్ అంటే హైదరాబాద్‌లో మీరు తీసుకున్న బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేదంటే ఓటర్ ఐడీ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, వీటి ద్వారా మీరైతే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఆన్లైన్‌లో మీ సేవలో అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి రూ. 100 అయితే ఛార్జ్ చేస్తారు. దీనికి టోకెన్ అడ్వాన్స్‌గా రూ. 10,000 అయితే చెల్లించాలి. చెల్లించిన తర్వాత మీకు ఇందిరమ్మ టవర్స్ నిర్మించిన తర్వాత లక్కీ డ్రా ద్వారా మీకైతే ఇల్లు అయితే కేటాయిస్తారు. ఎవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళకు ఈ 10,000 ఏదైతే టోకెన్ అడ్వాన్స్ ఉంటుందో అది వచ్చేసి మీరు ఏదైతే యూపీఐ ద్వారా కానీ ఏదైతే బ్యాంకు ద్వారా పే చేస్తున్నారో దానికి మళ్ళీ రీఫండ్ అయితే అవుతుందని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు అయితే చెప్పారు. మీకు తెలిసిన ఈ సమాచారం మిగతా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఈ నెల 10వ తారీఖు వరకు మాత్రమే అప్లికేషన్ డేట్ అయితే ఉంది. తర్వాత అయితే మళ్ళీ ఈ ఎక్స్టెండ్ అయితే ఉండదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక కాన్స్టిట్యున్సీకి 500 చొప్పున అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇదండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.